ఇప్పుడు డ్యాన్స్ చేశా, కష్టం కదా డ్యాన్స్ చేయడం ఈ వయసులో. ఇక్కడ ఎంజాయ్ ది డ్యాన్స్. మొన్న ట్రెక్కింగ్ చేశా, కష్టమేగా. ట్రెక్కింగ్ లో కూడా ఎంజాయ్ చేశా. జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, జైలింగ్ సిద్ధంగా ఉన్నా. చేసుకోమని కూడా చెప్తున్నా. ప్రజలున్నారు, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళు కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసులు కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు. మీరు నిర్ణయించేది, మీరు అనుకునేది పార్షియల్. మా మీద కక్ష కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అంబటరాంబ మీద కక్ష. రోజు మాట్లాడుతున్నాడనేగా, మీ బండారం బయట పెడుతున్నాడనేగా, దేనికి భయపడలేదనేగా. అంతకన్నా ఏముంది చెప్పండి నాకు. నేను ఎంత అవినీతి పరుని నేను అనుకుంటున్నారు ప్రజలు. నా సత్యనపల్లి అడగమని చెప్తారు. దుర్మార్గం అంటున్నా. మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని. భయపడకపోగా ఉంటే ఒకేసారి చేస్తాం, ఒకేసారి జైలుకి వెళ్తాం, సిద్ధం. మళ్ళా చెప్తున్నా, మీ ద్వారా లోకేష్ కి చెప్తున్నా, ముఖ్యమంత్రిగా డీఫాక్టోగా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్. ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నామేమో, ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నామేమో. అన్నిటికీ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని కూడా లోకేష్, ప్రధానంగా లోకేష్దే ఇది పని, చంద్రబాబుది కాదు. చంద్రబాబు అదొక టైప్ మనిషి. తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు. ఇతను ఎవనైనా లోపలేసేసి బతుకుదాం అనుకుంటున్నాడు. ఎన్ని ఎర్ర బుక్కు, రెడ్ బుక్కు, ఈ బుక్లు చాలా చూసాం. నీ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను, ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను. నీ రెడ్ బుక్కి, నీ అరెస్ట్కి వేసుకోండి. ఎన్ని వేసుకుంటారో విజిలెన్స్ అన్ని ఫాల్సే నాకు తెలుసు, నా ప్రజలకు తెలుసు. నేను ఓడిపోవచ్చు, కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు, మనసుకు తెలుసు. నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు. వారి ద్వారానే మంత్రి అయ్యాను నేను. వాళ్ళని అడగండి. జగనన్న కాలనీలో నేను కక్కుర్తి పడ్డానా? ఉద్యోగాల దగ్గర డబ్బులు తీసుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కట్టగట్టేస్తున్నారు. కోడి పందేలా, పేకాట్లా నేను ఆడించానా? ఎప్పుడైనా చూసారా మీరు పత్రికల్లో? సత్యనపల్లి ఎప్పుడైనా కోడి పందెం జరిగిందా? పేకాట జరిగిందా ఎప్పుడైనా? నేను 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు. కానీ పేకాటను కోడి పందేలు ఆడించాను డబ్బులు తీసుకుని. మీ ఇష్టం వచ్చినట్టు కథలు వెళ్తున్నారు, అల్లుకోండి. ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పెట్టని అసలు ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని నేను ఒక మాట చెబుతున్నా, అన్నిటికీ సిద్ధపడే ఉన్నా, దేనికైనా సిద్ధపడి ఉన్నా. బెయిల్కి వెళ్తానా వెళ్ళనా, యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్తానా వెళ్ళనా, ప్లేడర్ని పెట్టుకుంటానా పెట్టుకోనా, నా అంతటా నేనే వాదిస్తానా వాదించుకుంటానా. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఒక అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా. ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నా. రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు, ఈయనేమో ఎయిరు మన బిఆర్ నాయుడు, నన్ను ఆంబోతు అంటున్నాడు కదా, ఒక పెద్ద ఆంబోతు, ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. కిరణ్ ఉన్నాడు, ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. మరి ఈయనేమో సర్వ సైన్యాధ్యక్షుడు మన లోకేష్. రాజు గారేమో ఈయన. నేను ఒక్కడనే యుద్ధం. నా వెనకాల పార్టీ ఉంది, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు. యుద్ధానికి సిద్ధం.